ఇవాళైతే మా స్వీటీ పాప చూసారా అసలు పేపర్లన్నీ చింపి చింపి పారేసి అన్నీ వేస్ట్ చేస్తుందనమాట. యాక్చువల్లీ అది టిష్యూ పేపర్. దానికి కలర్ అది ఇలా రౌండ్‌గా అన్నీ ఆరబెడుతుంది. అండ్ ఇవి అన్నీ ఎందుకమ్మా అంటే దీంతో ఫ్లవర్స్ చేస్తా అని చెప్తుందనమాట. చూడండి ఒకసారి ఇవన్నీ కలర్‌లో ముంచి దాన్ని ఒకరోజు మొత్తం ఫ్యాన్ కింద ఆరబెడితే లేయర్స్ లేయర్స్ లాగా వస్తున్నాయన్నమాట ఆ టిష్యూ పేపర్స్ మొత్తం. ఇంకా దాంతోని ఫ్లవర్స్ అయితే తయారు చేసింది. ఆల్రెడీ 2, 3 ఫ్లవర్స్ కూడా తయారు చేసి పెట్టింది. అండ్ మీకు చూయిస్తాను. చూసారు కదా! ఇదైతే వైట్ టిష్యూస్‌తోని చేసిన వైట్ ఫ్లవర్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ రెడ్ కలర్ కూడా చేసింది. రెడ్ కలర్ చేస్తే లైట్ పింక్ కలర్ వచ్చిందనమాట. తను ఎలా తయారు చేస్తుందో ఒకసారి చూసి వీడియో తీద్దామనుకున్నా. అండ్ చాలా ప్రాసెసే ఉంది. ఇవన్నీ కట్ చేయడం, మళ్ళీ కలర్‌లో అద్దడం, దాన్ని ఒకరోజు మొత్తం ఆరబెట్టడం ఇదే సరిపోయింది. ఆ తర్వాత ఒక గ్లాస్ గానీ, కప్‌లా తీసుకొని ఫెవికాల్ పెట్టి ఒక్కొక్క లేయర్ అంటబెట్టుకుంటూ వెళ్ళాలనమాట స్టిక్ చేసుకుంటూ. ఇంకా తర్వాత ఫ్లవర్ రెడీ అయిపోయిద్ది. ఆరిన తర్వాత చూసారు కదా! ఇలా కప్పుని ఇలా ఉల్టా చేసి తీసేస్తే ఫ్లవర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ చాలా టిష్యూ పేపర్సే వేస్ట్ చేసింది దీనికోసం అయితే. ఇంకా చాలమ్మా అంటే వినట్లేదు. కలర్స్ అన్నీ చేస్తుందనమాట ఆ టిష్యూ ఫ్లవర్స్‌ని. ఎందుకంటే నాకిష్టం ఇలా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ చేయడం అంటే అని చెప్తుందనమాట. ఇంతకీ స్వీటీ చేసిన ఫ్లవర్స్ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఏసుకోండి.